సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించడం జరిగింది. పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచే పాలసీకి ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పలు నిర్ణయాలకి ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతనందించేలా ఈ పాలసీలో మార్పులు చేశారు. పారిశ్రామికవేత్తలకి అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. విద్యుత్తో సహా పలు విభాగాల్లో పారిశ్రామికవేత్తలకి ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నారు. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025కి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో సుమారు 45,000 కోట్ల పెట్టుబడులు కేబినెట్ సమితి తెలిపినట్లు తెలుస్తోంది. గతంలో పెండింగ్ లో ఉన్న నీరు, చెట్టు పనుల బిల్లులు చెల్లింపునకి ఆమోదం లభించినట్లు సమాచారం. ఇక మద్యం ధరలపైన పోలవరం నిర్వాసితులకి కొత్త ఇల్లు నిర్మించే అంశంపైన ఈ సమావేశంలో చర్చ జరిగింది.